కొత్త లోతైనటువంటి విశ్లేషణ అయితే మనం చూస్తున్నాం. సో ఇక చూస్తే కనుక తర్వాత క్రిమినల్స్పై ఉక్కుపాదం నేను చెప్పినా కదా ఇందాక. ఎస్, రెండు విషయాలు ఇక్కడ సివి ఆనంద్ నియమించడం విషయంలో చాలా వరకు చర్చ సాగుతుంది. ఏంటంటే ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒకటి అవాంఛనీయ సంఘటనలు అంటే మత విద్వేషాల విషయంలో ఆయన కొంత కంట్రోల్డ్గా తీసుకొచ్చిండు. మత విద్వేషాలని హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్రలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైనా కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా కొంత చాలా పకడ్బందీగా వీటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో పనితీరు కనబరిచింది. కాబట్టి ఇప్పుడు రానున్న రోజులు నిమజ్జనం ఉన్నది, దసరా వేడుకలు ఉన్నాయి, తర్వాత వరుసగా పండుగలు వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించిన సివి ఆనంద్కి తిరిగి పదవి బాధ్యతలు చేపడితే అది కొంత ఆయనకు పాజిటివ్గా అంటే ప్రభుత్వానికి పాజిటివ్గా ఉంటుందనే విషయంతో సివి ఆనంద్ తీసుకొచ్చి మళ్ళీ సిపి కుర్చీలో కూర్చోబెట్టారు. ఒక అంశం ఇది ఇండైరెక్ట్గా మనకు తెలుస్తున్న అంశం. సో ఇండైరెక్ట్గా మనకు తెలుస్తున్న అంశం. దీంతో పాటుగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలకి సివి ఆనంద్ మధ్య కొంత అంటే ఆ పరిచయం ఆ దగ్గరతనం ఉన్నదట. అయితే కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపిగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి 11 తర్వాత షాపులు ఓపెన్ చేస్తే వాళ్ళని దాడులు సైతం చేసిండు. సో ఆ రకంగా కొంత ఎంఐఎం పార్టీకి సంబంధించి పూర్తిగా ముస్లిం పార్టీ కాబట్టి వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ నుంచి వినతులు వస్తున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి సివి ఆనంద్ తిరిగి ఆ పదవిలో కూర్చోబెట్టడానికి వాళ్ళ పాత్ర కూడా ఉందనేది ఒక చర్చ. రైట్, ఇవి మనం ఇండైరెక్ట్గా చూస్తున్నాం. ఓకే, ఇవన్నిటికి బాగానే ఉన్నది. అయితే చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఒకటి పేపర్ లీక్ కేసు మరొకసారి తెర మీదికి తేవడము. పేపర్ లీక్ కేసుని మరొకసారి తెర మీదికి తేవడం అనేది ముఖ్య అంశము సివి ఆనంద్ ఇంపార్టెంట్లో. సివి ఆనంద్ని నియమించడంలో చాలా కీలకమైన అంశం ఇది. ఎందుకంటే ఆయన డ్రగ్స్ గురించి చెప్తున్నాడు. డ్రగ్స్ గురించి టీజీ న్యాబ్ చూసుకుంటోంది, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. తర్వాత ఇతరత్ర మాదక ద్రవ్యాలు వాటి గురించి టీజీ న్యాబ్ చూసుకుంటుంది. ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ విషయంలో డెఫినెట్గా సిపి ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. క్షేత్రస్థాయిలో పోలీసులు చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులపై ఉక్కుపాదం మోపడం అని జరుగుతూనే ఉంటాయి. కామన్గా జరిగేటువంటి విషయాలే. ఎవరు వచ్చినా కూడా వాటిని చాలా క్రియాశీలకంగా చేసే పనే, పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకు తీసుకొచ్చడానికి ఒకటి పేపర్ లీక్ కేసు కావచ్చు, ఇంకొకటి చాలా కీలకమైనది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా కీలకమైంది. ఈ రెండు విషయాల్లోనే సివి ఆనంద్ని చాలా కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి యథాస్థానం తీసుకొచ్చి సిపి బాధ్యతలు అప్పచెప్పిండు. అయితే పేపర్ లీక్ అనే అంశం మనం చూస్తే కనుక పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఏం ఆరోపణ చేసిండంటే ఈ పేపర్ లీక్ అనే అంశానికి సూత్రధారి పాత్రధారి టెక్నికల్గా చూసినా లేకపోతే ఆయన శాఖ పరంగా చూసినా ఐటీ శాఖ మంత్రిగా గతంలో నిధులు నిర్వహించినటువంటి కేటీఆరే కారణము. కేటీఆర్ పిఏగా ఉన్నటువంటి తిరుపతి అనే వ్యక్తి వాళ్ళ ప్రాంతం సిరిసిల్ల నుంచి కొంతమందిని రిక్రూట్ చేసిండు. వాళ్ళ కారణంగానే ఈ తిరుపతి అనే వ్యక్తి పేపర్ లీక్ చేసి కొంతమందికి అమ్ముకున్నాడు అనేది పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రధానమైన ఆరోపణ. నేరుగా కేటీఆర్ని టార్గెట్ చేసిండు. అక్కడ కేటీఆర్ పిఏ తిరుపతి అనే వ్యక్తి కొంతమంది వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ ఊర్లకు సంబంధించిన 2-3 తీసుకొచ్చి వాళ్ళ సభ్యులుగానో లేకపోతే అలా పనిచేసే వ్యక్తులుగానో టీఎస్పీసీలు రిక్రూట్ చేస్తే వారి ద్వారా పేపర్ లీక్ అయింది. ఆ పేపర్ లీక్ ద్వారా కొంత అమ్ముకొని ఏకంగా న్యూయార్క్ యుఎస్ఏ వరకు కూడా పోయిందట. యుఎస్ఏ వరకు కూడా ఈ పేపర్ పోయింది. క్వశ్చన్ పేపర్ అంటే ఏ స్థాయిలో పేపర్ లీక్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పేపర్ లీక్ కారణంగా 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా మార్చుకుని ఈరోజు అధికారంలోకి వచ్చింది. అది ముమ్మాటికి జరిగిన వాస్తవము. అయితే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా వెనక్కి జనకకుండా ప్రధాన ఆరోపణ కేటీఆర్ మీద, కేటీఆర్ పిఏ మీద చేసినప్పుడు అప్పుడే చేస్తే ఇప్పుడు మళ్ళా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎందుకు వదిలిపెడతాను? తీసి వదిలిపెట్టాడు కదా. ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. కొంత ఈరోజు 9 అంటే సుమారుగా 10 నెలలు కావస్తుంది ప్రభుత్వం అటు ఇటుగా వచ్చి. సో 10 నెలలు ఎగ్జాక్ట్గా ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం అంటే ఆయన వాళ్ళు అనుకున్న ప్రకారంగా 10 నెలలు కావస్తుంది. సో ఈ 10 నెలల సమయం ఎందుకు తాత్సారం చేసిన వీటి విషయంలో అంటే వచ్చి రాగానే వీటి మీద పడితే ప్రభుత్వం కుంటుబడిపోతుందో, లేకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందో, వాళ్లకు సానుభూతి పెరుగుతుందో, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటున్న ఒక విషయంలో ఇద్దరి మధ్య రాజకీయాలు మరింతగా ఉధృతం అయితే సైలెంట్గా ఆగి ఉండడు బహుశా. అందుకే అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి తెర మీదకి సివి ఆనంద్ తీసుకురావడంతో మళ్ళీ ఈ కేసును తిరిగి తోడుతాడు. దీనికి విచారణకు సంబంధించి ఇప్పటికే దానికి కూడా సిట్ చైర్మన్గా ఉన్నారంటే ఇదే సివి ఆనంద్ ఉన్నాడు. సిట్ ఏర్పాటైంది.
పేపర్ లీక్ సంబంధించి సిట్ ఏర్పాటైతే సిట్ మీద కూడా సివి ఆనందే కీలకంగా ఉన్నాడు. ఈ అంశాన్ని మళ్ళొకసారి తిరగదోడి ఎవరు లీక్ చేసిర్రు, ఇప్పటివరకు కేవలం ప్రవీణ్నో అతను రాజశేఖర్నో ఇంకొక అమ్మాయినో ఇంకొక అబ్బాయినో ఎవరెవరో 15 మంది 40 మంది దాకా ఆల్రెడీ కేసు వేసి జైలు జీవితం గడుపుతున్నారు. వాళ్ళు బెయిల్ మీద అటు ఇటు తిరుగుతూనే ఉన్నది, వాళ్ళు నడుస్తున్న వ్యవహారం. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది, జనార్దన్ రెడ్డి మారిపోయిండు, అనితా రామచంద్రన్ మారిపోయింది, ఇప్పుడున్న వాళ్ళు కొత్త వాళ్ళు రిక్రూట్ అయ్యారు, డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్గా చేసిర్రు, ఇతర సభ్యులను నియమించారు. అంతా మనం చూస్తూనే ఉన్నాం, అంతా జరుగుతూనే ఉన్నది. టీజీపీఎస్సీ ఏకంగా తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ కాస్త తెలంగాణ టీఎస్పీఎస్సీ కాస్త టీజీపీఎస్సీ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ రోజు జరిగిన విషయం ఏదైతే ఆరోపణ ముఖ్యమంత్రిగా అప్పుడు పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిండో దాన్ని తిరిగి రేపో మాపో బయటకు తీయబోతున్నారు. సివి ఆనంద్ దానికి సిట్గా వ్యవహరించింది కాబట్టి ఆయన బయటకు తీసే అవకాశం ఉన్నది. 100% ఈ విషయంలో ఛాలెంజ్గా తీసుకోబోతోంది ప్రభుత్వం. ఇక రెండో అంశం ఫోన్ ట్యాపింగ్. ఇక్కడ ఈ విషయంలో ఆల్రెడీ ఎవరిని ఎక్కువ పెడుతున్నారు, కేటీఆర్ని ఎక్కువ పెడుతున్నారు పేపర్ లీక్ విషయంలో. ఆయన ఐటీ శాఖ మంత్రి ఇట్సెల్ఫ్, ఆయనతో పాటుగా పిఏ తిరుపతి కూడా ఆయన పిఏగానే ఉన్నాడు, కేటీఆర్ పిఏగానే ఉన్నాడు ఆయన మీద ఆరోపణ విషయంలో కూడా. సో హీఈస్ హిమ్సెల్ఫ్ అంటే ఈ ఆరోపణ విషయంలో మా వ్యక్తిగతంగా మా యొక్క ఏమంటారు దాన్ని అఫ్కోర్స్ ఇప్పుడు నేను చెప్తున్న విషయంలో వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, కాకపోతే వాస్తవం జరగబోయేటువంటి ఆ విషయాన్ని అంచనా వేస్తున్నాం మనం. సో పిఏ తిరుపతికి ఆయన పేరుకు భంగం కలిగింది, నా యొక్క ప్రతిష్టలు దెబ్బతీసే రకంగా ఉన్నాయి, ఆయన కేసు వేస్తే రేవంత్ రెడ్డి మీద కేసు కూడా నమోదైంది. ఇదే సివి ఆనంద్ సంబంధించి సిట్ కేసు నమోదు చేసింది ఆరోపణ చేయడం వల్ల. అంటే సిట్ అని కాదు కానీ ఆ పోలీస్ యంత్రాంగం కేసు నమోదు చేసింది. సో అయితే ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకుంటాడు, తీసుకోడు కదా. ఆయన ఒక మాట ఉంటుంది, బేసిక్గా కక్ష తీర్చుకోవడంలో చాలామంది కక్ష తీర్చుకుంటారు, దెబ్బకు దెబ్బ కొడతారు, కానీ వడ్డీతో కలిపి కొడతా అనే ఒక మాట రేవంత్ రెడ్డిది ఉంటుంది. సో ఇప్పుడు ఆయన డెఫినెట్గా అంతటి మొరటోడు అంతటి మొండోడు కూడా. సో దీని విషయంలో డెఫినెట్గా ఇక్కడ దాకా టార్గెట్ వెళ్ళబోతోంది పేపర్ లీక్లో. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్. ఇక్కడ ఆల్రెడీ కేటీఆర్పై బాణం ఎక్కువ పెట్టారు పేపర్ లీక్ విషయంలో కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో ఇంకా ప్రభాకర్ రావు అనే ఒక చివరి బాణం. ప్రభాకర్ రావు అనే వ్యక్తి యూఎస్లో ఉన్నాడు, ఆయన ఒక్కరు కనుక దొరికితే నెక్స్ట్ ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్ఏ టార్గెట్ కాబోతున్నాడు. నేను చెప్తున్న మాట కదా, ఒకసారి మీరు చూడండి, ఏ పత్రికలు చూసినా అదే వార్త ఉంటుంది. ఇక్కడ ఏమంటారు, హైదరాబాద్ ల్యాండర్ మరింతగా మెరుగుపరుస్తాం, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తాం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి గంజాయి డ్రగ్స్ నిర్మూలన చేస్తాం. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. సో ఈనాడులో ఏమైనా వచ్చిందా దాని గురించి? రాలేదు. ఆంధ్రజ్యోతిలో సో ఆంధ్రజ్యోతిలో కూడా పెద్ద ఏం రాలేదు. వెలుగులో చూస్తే ఇక్కడ ఉంది చూడండి, ఇక ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు చేపడతాం అంటే మనకి అర్థం కావాల్సింది ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని చాలా పకడ్బందీగా చేపడతామని చెప్తున్న మాటలో మనకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే ఎస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెక్స్ట్ టార్గెట్ ప్రభాకర్ రావు. అందరు దొరికిపోయారు, ఇక ప్రభాకర్ రావు నెక్స్ట్ టార్గెట్. ప్రభాకర్ రావు తర్వాత నెక్స్ట్ ఎవరు పోబోతోంది, ఇక్కడికి చేరే అవకాశం ఉంది. అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని టచ్ చేసే అవకాశమే డెఫినెట్గా ఉన్నది. కల్వకుంట్ల కుటుంబాన్ని టచ్ చేసే అవకాశం ఉన్నది. ఎమ్మెల్సీ నవీన్ రావు ఇప్పటికే పారిపోయిన విషయాన్ని మనం చూసినాం. ఇక ఇంకో విషయం, ఈ రెండు విషయాలతో పాటుగా ఇక్కడ హైలైట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిన్న చూసిన ఒకటి, భుజంగరావు అనే ఏసీబీగా పనిచేసిండు కదా, ఆ భుజంగరావు అనే వ్యక్తి కొంతమంది డిపార్ట్మెంటల్తో వ్యక్తులతో పాటుగా బెదిరింపులకు గురి చేయడమో, ఎంఆర్ఓల్ని అందరినీ మైమరిపింపజేసి 300 ఎకరాల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 300 ఎకరాల భూమిని అక్రమంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి పనిచేయడంలో కావచ్చు, ఎవరు పడితే వాళ్ళకి కబ్జా చేయడంలో కావచ్చు చాలా కీలక పాత్ర పోషించాడు భుజంగరావు. 300 ఎకరాలు, ఒకటి రెండు కాదు, 300 ఎకరాల భూమిని ఇష్టం వచ్చినట్టుగా అన్ని రకాలుగా అనుమతులు ఏమంటారు అన్ని రకాలుగా సమకూర్చులు ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇష్టమట్టుగా ఎవరి పేరు మన రాష్ట్రానికి ఆయనను ఉపయోగించుకున్నారట, ఆయన ఉపయోగపడ్డాడట. సో ఇవన్నీ లెక్కలు ఫోన్ ట్యాపింగ్తో ఉన్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు కథ ఏంది, ఆయన సిరిసిల్లలో ఎందుకు సిరిసిల్ల డిఎస్పీగా ఉన్నప్పుడు కావచ్చు, సిరిసిల్ల అనే ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అందరి పేర్లు తెర మీదకి వచ్చినాయి, అందరి పేర్ల మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల విషయంలో నిజాలు తేల్చడంలో సివి ఆనంద్ చాలా కీలక పాత్ర పోషించబోతున్నాడు. మీరు చూడొచ్చు, ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు చేపడతామని సివి ఆనంద్ అని చెప్తున్నాడు అన్నప్పుడే అర్థం కావాలి ఇక ఏం జరిగింది, నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది. సో చాలా క్లియర్గా అన్ని బాణాలు కూడా ఇక్కడికి ఎక్కువ పెడుతున్నాయి, కేటీఆర్ దగ్గరికే. అయితే దీని నుంచి ఏ రకంగా బయటపడాలనే ఒక ఆలోచన ముమ్మరం చేస్తూ పార్టీ పటిష్టత కోసం కావచ్చు, ఈ కేసుల గురించి కావచ్చు, ఎట్లా బయటపడాలనే ఒక ఆలోచనతో కేటీఆర్ సుమారుగా మీరు గమనిస్తే కవిత ఎప్పుడు విడుదలైంది, కవిత విడుదలైన డేట్ గుర్తుందా సదాకర్?
కవిత విడుదల డేట్ సుమారు నాకు తెలిసి 10 రోజులు కావస్తుంది అనుకుంటా. ఆగస్ట్ 31కో ఆగస్ట్ 30కో విడుదలైంది. ఆగస్ట్ 27 ఆగస్ట్ 27 రోజు విడుదలైంది. ఆగస్ట్ 27 రోజు విడుదలైతే ఆగస్ట్ 28కి హైదరాబాద్ వచ్చింది. 28 రోజే ఫ్లైట్ ఎక్కిపోయిండు. అమెరికా పోతున్నా, రష్యా పోతున్నా, ఎటో పోయిండు మొత్తం మీద. ఆ రోజు 28 నుంచి ఈరోజు డేట్ ఎంత 9th, అంటే సుమారుగా 10 రోజులుగా వస్తుంది. 9th 10th ఈరోజు 10th, ఈరోజు 10th. సుమారుగా 10 రోజులకు పైగా కావస్తుంది, 10-12 రోజులు అవుతుంది. ఆ రోజు అయిన వ్యక్తి ఎక్కడున్నాడు అంటే బేసిక్గా ఆయన బయటికి వెళ్తే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్న ప్రతి విషయాలు కూడా బయటికి పెడతాడు ఆయన. కానీ ఎక్కడున్న విషయం తెలియదు. కానీ తెలంగాణ జరిగినటువంటి పొలిటికల్ ఆస్పెక్ట్స్ గురించి కావచ్చు, ఇక్కడ సమస్యల గురించి కావచ్చు ట్వీట్ చేస్తున్నాడు. కానీ ఎక్కడున్నాడు ఏందో అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన సోల్కోవ్ అనేది ఒకటి ఆహ్వానించింది, దానికి పోతున్నా రష్యాకి అని చెప్పింది. రష్యానా మాస్కో అనుకుంటే ఎక్కడ సంథింగ్. ఆ సోల్కోవ్ అనే ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్కి నేను వెళ్ళాల్సి ఉందని చెప్పింది కదా, ఆయనే ప్రకటించేసుకున్నాడు కదా. ఆ ఈవెంట్ కూడా హాజరు కాలేదట. మరి ఎక్కడ పోయి ఉంటాడు? ఈవెంట్కి హాజరు కాలేదు, అక్కడ ఏం చేస్తుండో తెలియదు. కుమారుణ్ణి కలిసిన అంటే కొడుకుని కలిసినాక బేసిక్గా ఏదో ఫోటో ట్విట్టర్లో పెడతారు కదా, ఆ ఫోటో పెట్టలేదు. ఎక్కడ పోయిండు కేటీఆర్ అనేది ఒక ప్రశ్న. అయితే వీటిల్లోంచి తప్పించుకోవడంతో పాటుగా పార్టీ ప్రతిష్టత కోసం, పార్టీ యొక్క స్ట్రెంథనింగ్ కోసం కొన్ని వ్యూహాలు రచిస్తున్నాడు, కొన్ని ఫైనాన్షియల్ సెగ్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఒక సంచలనమైన ఆరోపణ ఏంటంటే ప్రభాకర్ రావుని కలిసి దయచేసి నువ్వు రాకు అని ఆయన బెదిరించడం కావచ్చు, ఆయన్ని కొంత భయభ్రాంతకు గురి చేసి నువ్వు వస్తే మాత్రం మేము లొంగిపోవాల్సి ఉంటుంది, మా పని అవుతుందని చెప్పినట్టుగా ప్రభాకర్ రావు రాకుండా కట్టడి చేస్తున్నాడు అనేది ఒక చర్చ, ఒక ఆరోపణ నడుస్తుంది. ఇక ఇది సివి ఆనంద్ సంబంధించిన విషయం. ఏం జరగబోతుంది అనేది ఇక ఎంఏ